హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. మనం గత కొన్ని రోజులుగా తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి దాదాపుగా 40కి పైగా వీడియోలను చేయడం జరిగింది. అయితే ఈ తక్కువ సమయంలో ఈ యొక్క సర్వేను మనం క్విక్ రివిజన్ పేరిట కేవలం 6 నుంచి 7 వీడియోల రూపంలో ఇంపార్టెంట్ పాయింట్స్ను మాత్రమే మనకి క్విక్ రివిజన్ రూపంలో చాలామంది అడగడం జరిగింది. కాబట్టి క్విక్ రివిజన్ పేరిట కొన్ని కీలకమైన అంశాలను ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో కేవలం ఇంపార్టెంట్ అనుకున్నటువంటి అంశాలను మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే డెప్త్గా నేర్చుకోవాలని అనుకున్నారో గతంలో మనం చేసినటువంటి వీడియోలు చూడండి. ఈ సమయంలో క్విక్ రివిజన్ పేరిట మాత్రమే ఈ యొక్క వీడియోలను చూడండి. అయితే ఇందులో భాగంగా 2024 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు 3.2% నమోదు కావడం జరిగింది. అదే 2023-24 సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు వచ్చేసి 7.6%గా, తెలంగాణ వృద్ధి రేటు వచ్చేసి 7.4%గా నమోదైందండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. భారత్ వచ్చేసి 7.6% అని గుర్తుంచుకోండి, తెలంగాణ అయితే 7.4% అని గుర్తుంచుకోండి. కొంచెం స్పీడ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అనేది ప్రస్తుత ధరల వద్ద ఎంతగా ఉంది అంటే 14.64 లక్షల కోట్లు అండి. ఇది డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 14.64 లక్షల కోట్లు అని గుర్తుంచుకోండి. అదే వృద్ధి రేటును కనుక పరిశీలిస్తే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేట్ వచ్చేసి 11.9 అండి. అదే ఇండియాది వచ్చేసి 9.1 అండి గుర్తుంచుకోండి. 11.9ని మనం రివర్స్గా రాసుకుంటే 9.11 అవుతుంది. అదే ఇండియాది అని గుర్తుంచుకోండి. ఓకేనా. తెలంగాణ వృద్ధి రేట్ వచ్చేసి 11.9%, ఇండియాది వచ్చేసి 9.1% అండి. అయితే ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి పరంగా వివిధ రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ను గనక సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో పరిశీలిస్తే మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో రాజస్థాన్ ఉందండి. ఇక్కడ నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి టీయూటీ అని గుర్తుంచుకోండి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అండి. తెలంగాణ ప్రస్తుత ధరల వద్ద 3వ స్థానంలో ఉంది. ఈ వృద్ధి రేటు పరంగా 11.9% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక స్థిర ధరల వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంతగా ఉంది అంటే 2022-23లో 7.2 లక్షల కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి 7.7 లక్షల కోట్లు అండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి ఎంతగా ఉంది అంటే 7.7 లక్షల కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదే ఇండియాలో వచ్చేసి 172.9 లక్షల కోట్లు అండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో వచ్చేసి 172.9 లక్షల కోట్లు, తెలంగాణ అయితే 7.7 లక్షల కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక వృద్ధి రేటు పరంగా చూసుకుంటే తెలంగాణ వృద్ధి రేటు అనేది 2023-24 స్థిర ధరల వద్ద ఎంతగా నమోదైందంటే 7.4% అండి. ఇందాక చెప్పుకున్నట్టే. అదేవిధంగా వృద్ధి రేటు పరంగా భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంది అంటే 7.6% అని గుర్తుంచుకోండి. ఇక స్థిర ధరల వద్ద జిఎస్డిపి పరంగా వివిధ రాష్ట్రాల ర్యాంకింగ్స్ను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో తమిళనాడు, మొదటి స్థానంలో ఒడిశా, రెండవ స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్, నాలుగో స్థానంలో హర్యానా, 5వ స్థానంలో వెస్ట్ బెంగాల్, 6వ స్థానంలో రాజస్థాన్, 7వ స్థానంలో తెలంగాణ, 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగిందండి. కాబట్టి స్థిర ధరల వద్ద జిఎస్డిపి పరంగా తెలంగాణ సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో ఉందంటాడు 7వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 7.4% యొక్క వృద్ధి రేట్ అనేది 3 రాష్ట్రాలు సంయుక్తంగా సాధించడం జరిగాయి. ఆ వాటి పేరు పైన కూడా గుర్తుంచుకోండి. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు చెప్పిన అంశాలను ఈ బాక్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి వచ్చేసి 14.64 లక్షల కోట్లు, తెలంగాణ వృద్ధి రేటు 11.9%, సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో తెలంగాణ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఇక స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి అనేది 7.7 లక్షల కోట్లు, తెలంగాణ వృద్ధి రేటు 7.4%, తెలంగాణ స్థానం వచ్చేసి 7వ స్థానం అని గుర్తుంచుకోండి. ఈ బాక్స్ నుంచి కంపల్సరీగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇక భారతదేశ జీడిపికి తెలంగాణ జిఎస్డిపి అనేది సహకారం ఏ విధంగా ఉంది? భారతదేశ జీడిపి 100% అనుకుంటే తెలంగాణ జిఎస్డిపి
జిఎస్డిపి సహకారం కనుక 2021-22లో 4.8%, 2022-23లో 4.9%, 2023-24లో 5%గా ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశ జీడిపికి తెలంగాణ సహకారం 2023-24లో ఎంతగా ఉందని డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి 5% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తలసరి ఆదాయం అండి. తలసరి ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే 2023-24 కనుక పరిశీలిస్తే తెలంగాణ 3,47,299 అండి. ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి ఈ యొక్క డిజిట్ పైన. కాబట్టి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటాడు? 3,47,299 అని గుర్తుంచుకోండి. ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంతగా ఉంది సగటున అంటే 1,83,236 అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కంటే ఎంత ఎక్కువగా ఉందని ఇక్కడ కూడా ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 1,64,063 అండి. 1.64 lakhs అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ తలసరి ఆదాయం డిజిట్ని గుర్తుంచుకోండి. 3,47,299 అండి. 3,47,299 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తలసరి ఆదాయాన్ని గుణించే గుణకం ఏ విధంగా ఉందో అంటే గతంలో 2021-22లో 1.78 ఉండగా 2023-24లో 1.90గా ఉండడం జరిగింది. జస్ట్ ఈ డిజిట్ను గుర్తుంచుకోండి. తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిని సూచించే గుణకం ఎంతగా ఉంది అంటే 1.90గా ఉండడం జరిగింది. ఇక జిఎస్విఏ రంగాల వారీగా విశ్లేషణ చూసుకున్నట్లయితే జిఎస్విఏ అదేవిధంగా జీవీఏలో వివిధ రంగాల వాటా అనేది తెలంగాణది ఏ విధంగా ఉందంటే వ్యవసాయ రంగం వృద్ధి, వ్యవసాయం యొక్క వాటా వచ్చేసి 15.8%, పారిశ్రామిక వాటా వచ్చేసి 18.5%, సేవారంగం వాటా వచ్చేసి 65.7% అండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి 15.8. దానిని కనుక మనం రివర్స్ రాసుకుంటే పారిశ్రామిక రంగం వృద్ధి రేట్ వస్తుంది 18.5 అని గుర్తుంచుకోండి. ఇక 15.8, 18.5 పోగా మిగిలినటువంటిది సేవారంగం అండి 65.7 అండి. అదే జీవీఏలో కనుక తెలంగాణ యొక్క రంగాల వారీగా విశ్లేషణ కనుక చూసుకుంటే వ్యవసాయ రంగం 17.6, అదేవిధంగా పారిశ్రామిక రంగం 27.6, అదేవిధంగా సేవారంగం 54.9 అని గుర్తుంచుకోండి. ఇక వివిధ రంగాల యొక్క వృద్ధి అండి. వ్యవసాయ రంగం వృద్ధి, పారిశ్రామిక రంగం వృద్ధి, సేవారంగం వృద్ధి ఈసారి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. తెలంగాణలో వ్యవసాయ రంగం వృద్ధి వచ్చేసి 4.0% అండి. చాలా చాలా ఎక్స్పెక్టెడ్. ఇది ఏ విధంగా అడుగుతానంటే 2023-24లో తెలంగాణలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు క్రింది ఎంత శాతంగా నమోదైందని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 4.0% అని గుర్తుంచుకోండి. పారిశ్రామిక రంగం వృద్ధి వచ్చేసి 10.1% అండి. సేవారంగం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 14.6% అండి. ఈ యొక్క వృద్ధి రేటు పైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదే భారతదేశంతో కనుక పరిశీలిస్తే ఇండియాది 4.6% అండి వ్యవసాయ రంగం వృద్ధి రేటు, పారిశ్రామిక వృద్ధి రేటు 7.9%, అదేవిధంగా సేవారంగం యొక్క వృద్ధి రేటు 9.5% అని గుర్తుంచుకోండి. ఇక జీవీఏలో మీకు గుర్తుంచుకోండి. ఆ యొక్క డిజిట్ని అయితే ఒకసారి చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా జీడిడిపి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ జిల్లాల యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎంతగా ఉంది, అందులో మొదటి స్థానంలో ఏ జిల్లాలు ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీడిడిపిని కనుక పరిశీలిస్తే అత్యధికంగా జీడిడిపి ఉన్నటువంటి 4 జిల్లాలను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో రంగారెడ్డి, రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో మేడ్చల్, 4వ స్థానంలో సంగారెడ్డి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని కనుక మనం కోడ్ రూపంలో రాసుకుంటే RHMS అని గుర్తుంచుకోండి. RHMS అండి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ఇవి అత్యధికంగా జీడిడిపి కలిగినటువంటి జిల్లాలు. ఇక అత్యల్పంగా జీడిడిపి కలిగిన జిల్లాలలో ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట అండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. జీడిడిపి ఎక్కువ ఉన్న జిల్లాలు, తక్కువ ఉన్న జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ను కూడా చూసుకొని వెళ్ళండి. ఇక తలసరి ఆదాయం అండి. ఇది కూడా ఎక్స్పెక్టెడే. తలసరి ఆదాయం కనుక అత్యధికంగా ఉన్న జిల్లాలను కనుక చూసుకుంటే సేమ్ అండి. జీడిడిపి అధికంగా ఉన్న 2 జిల్లాలే ఇక్కడ కూడా మొదటి 2 స్థానాలు ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ అనేది తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి మొదటి 2 జిల్లాలండి. ఇక 3వ జిల్లాగా సంగారెడ్డి, 4వ స్థానంలో మేడ్చల్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు జీడిడిపిలో ఉన్నటువంటి 3-4 స్థానాలు అనేవి ఇక్కడ తారుమారు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మాత్రం RHSM అని గుర్తుంచుకోండి. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ అండి. అదే జీడిడిపి అయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి అని గుర్తుంచుకోండి. ఇక అత్యల్పంగా తలసరి ఆదాయంలో
వికారాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ అనేవి ఉండడం జరిగాయి. కాబట్టి అత్యల్పంగా ఉన్నటువంటి అత్యల్పంగా తలసరి ఆదాయం ఉన్నటువంటి వికారాబాద్ యొక్క తలసరి ఆదాయం 1,80,241 అండి. తెలంగాణ సగటు తలసరి ఆదాయం 3,47,299 కన్నా కూడా చాలా వరకు తక్కువగా ఉండగా, అదే రంగారెడ్డి కనుక తలసరి ఆదాయాన్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ తలసరి సగటు ఆదాయం కన్నా కూడా మూడింతలు ఎక్కువగా ఉందండి. 9,46,862 అండి. ఇక్కడ LFPR అండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటును కనుక పరిశీలిస్తే తెలంగాణది 66.5% ఉండగా ఇండియాది 61.6%గా ఉందండి. ఇండియా యొక్క LFPR కన్నా కూడా తెలంగాణ LFPR అనేది ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి. ఇక వర్క్ పార్టిసిపేషన్ రేటును కనుక పరిశీలిస్తే తెలంగాణకు సంబంధించి 63.4% ఉండగా ఇండియాకి వచ్చేసి 59.5% ఉంది అండి. జాతీయ సగటు కన్నా కూడా WPR అనేది తెలంగాణలో అధికంగా ఉంది. ఇక నిరుద్యోగ రేట్ అండి, ఈసారి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న రావచ్చు. గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ యొక్క నిరుద్యోగత రేట్ వచ్చేసి 3% ఉండగా పట్టణ నిరుద్యోగిత 8% ఉండగా మొత్తంగా నిరుద్యోగిత రేటు తెలంగాణలో 4.6 అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ నిరుద్యోగిత రేటు 2023-24లో ఎంతగా నమోదైందంటాడు? 4.6% అని గుర్తుంచుకోండి. ఇక ఇండియాది కనుక చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో 2.7, పట్టణ ప్రాంతంలో 5.7, మొత్తంగా 3.4% ఇండియా యొక్క నిరుద్యోగిత రేట్ అనేది ఉండడం జరిగిందండి. జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణలో నిరుద్యోగిత రేట్ అనేది అధికంగా ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాదాపుగా 1.2% తెలంగాణలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు మొదటి పార్ట్ అనేది అయిపోవడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం గురించి డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వ్యవసాయానికి సంబంధించి దాదాపుగా 8 నుంచి 9 వీడియోలు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం 10-15 నిమిషాల లోపు మనం వ్యవసాయానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ను ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. తెలంగాణ GSVAకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివిధ రంగాల యొక్క అనుబంధ రంగాల యొక్క వాటాను కనుక పరిశీలిస్తే అత్యధికంగా వ్యవసాయ రంగానికి వాటాను అందిస్తున్నటువంటి రంగంగా మొదటగా పంటలు, 2వ స్థానంలో పశు సంపద, 3వ స్థానంలో మత్స్య సంపద, 4వ స్థానంలో అటవీ సంపద ఉండడం జరిగిందండి. ఈ యొక్క డిజిట్స్ అనేది పర్సెంట్ అడగవచ్చు, అడగకపోవచ్చు, కానీ వీటి యొక్క వరుస క్రమాన్ని అడగవచ్చు. కాబట్టి తెలంగాణ GSVAకు వ్యవసాయ రంగం యొక్క అనుబంధ రంగాల వాటాలో మొదటి స్థానంలో పంటలు, 2వ స్థానంలో పశు సంపద, 3వ స్థానంలో మత్స్య సంపద, 4వ స్థానంలో అటవీ సంపద అనేది ఉండడం జరిగింది. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. అదేవిధంగా ఉపరంగాల వృద్ధి రేట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉపరంగాల వృద్ధి రేటు అంటే గతం కన్నా కూడా ఈ యొక్క రంగాల యొక్క ఉపరంగాల వృద్ధి రేట్ అనేది ఏమన్నా మెరుగైందా, మరి రుణాత్మకంగా మారిందా అనేది కూడా ఎగ్జామినర్ అడగవచ్చండి. అగ్రికల్చర్కు సంబంధించి అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ అంటే ఓవరాల్గా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4.02% అండి. ఓవరాల్గా అయితే 4% అని గుర్తుంచుకోండి. ఇందులో పంటలు వచ్చేసి రుణాత్మకంగా మారడం జరిగిందండి. గతం కన్నా కూడా ఈసారి పంటల నుంచి వచ్చేటువంటి వాటా అనేది తగ్గిందండి. ఓవరాల్గా అయితే పంటలు మొదటి స్థానంలో ఉన్న వృద్ధి రేటు గతంతో పోల్చితే చాలా వరకు రుణాత్మకంగా మారింది, -3.9%. పశు సంపద అనేది 3.99% వృద్ధి రేటును సాధించింది. అటవీ సంపద 0.07% వృద్ధిని సంపాదించింది. అదేవిధంగా మత్స్య సంపద 0.36% సాధించడం జరిగిందండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది ఉపరంగాల వారీగా వాటా అండి. ఇది మాత్రం వృద్ధి రేటు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, భూ వినియోగం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి యొక్క వినియోగం అనేది వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. మొత్తంగా తెలంగాణ యొక్క విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే 112.08 లక్షల హెక్టార్లు అండి. దానిని కనుక ఎకరాలకు కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే 276.95 లక్షల ఎకరాల భూమి ఉండడం జరిగింది. అయితే వాటిని వివిధ రకాలుగా ఏ విధంగా ఉపయోగించారనుకుంటే నికర సేద్యం అండి, అంటే ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి భూమి అనేది 52.61% అనేది 52.61 లక్షల హెక్టార్లు ఉండడం జరిగింది. అటవీ వచ్చేసి 24.70 లక్షల హెక్టార్లు ఉండగా వ్యవసాయేతర వినియోగం 7.62%,
7.62 లక్షల హెక్టార్లు, అదేవిధంగా బీడు భూమి 5.78 లక్షల హెక్టార్లు, బంజరు భూమి 5.42 లక్షల హెక్టార్లు, శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు ఇతరాలు 3.87 లక్షల హెక్టార్లని గుర్తుంచుకోండి. వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ అడగవచ్చు కాబట్టి భూ వినియోగానికి సంబంధించి మొదటి 4 స్థానాలలో మొదటగా నికర సేద్యం, రెండవది వచ్చేసి అటవీ భూమి ఉండడం జరిగింది, 3వ స్థానంలో వ్యవసాయేతర వినియోగం, 4వ స్థానంలో బీడు భూమి, 5వ స్థానంలో బంజరు భూమి, 6వ స్థానంలో పచ్చిక బయళ్ళండి. అయితే ఈ యొక్క డిజిట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఏ రకంగా వీటిని వినియోగిస్తున్నారు, ఏ భూములు అనేవి అధికంగా ఉన్నాయో ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చండి అడగవచ్చు కాబట్టి ఒక్కసారి చూసుకోండి వీటి యొక్క వరుస క్రమం. అదేవిధంగా భూ కమతాల యొక్క తీరును కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి కమతాల సంఖ్య ఎంత అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కాబట్టి 70.60 లక్షలు అండి. చాలా ఇంపార్టెంట్. 70.60 lakhs అని గుర్తుంచుకోండి. వీటి యొక్క విస్తీర్ణంగా కనుక చూసుకుంటే 63.12 లక్షల హెక్టార్లు అండి. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ అండి. మొత్తంగా ఉన్న కమతాలు 70.60 లక్షలు అయితే వాటి యొక్క విస్తీర్ణం 63.12 లక్షల హెక్టార్లు అండి. అయితే వీటికి సంబంధించి ఈ యొక్క కమతాలు అనేవి వివిధ రకాల కమతాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మార్జినల్ కమతాలు 68.7% ఉండగా స్మాల్ వచ్చేసి 22.7, సెమీ మీడియం వచ్చేసి 7.1, మీడియం వచ్చేసి 1.4, లార్జ్ వచ్చేసి 0.1% అండి. ఓవరాల్గా కమతాలు వచ్చేసి 70.60 లక్షలు అన్నాం కాబట్టి మార్జినల్ 4847, స్మాల్ 1600, సెమీ మీడియం 505, మీడియం వచ్చేసి 99, లార్జ్ వచ్చేసి 9 అండి. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ప్రశ్న రావచ్చు కాబట్టి ఎస్ఎం అని గుర్తుంచుకోండి. మార్జినల్, స్మాల్, మీడియం, సెమీ మీడియం వీటి యొక్క వరుస క్రమం అండి. ఈ విధంగా కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక ల్యాండ్ హోల్డింగ్స్ బై సోషల్ గ్రూప్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి. వారి వద్ద ఎవరి వద్ద అంటే ఏ క్యాస్ట్ వద్ద ఎక్కువగా భూమి ఉందనేది తెలియజేయడం జరిగిందండి. వీటిలో అత్యధికంగా మొత్తంగా కమతాలు 70-60 అని చెప్పుకున్నాం, 70-60 కాబట్టి ఇందులో అత్యధికంగా అదర్స్ అంటే ఇతర సామాజిక వర్గాలు అంటే బీసీ, ఓసీ వారి వద్ద అత్యధికంగా ఉండడం జరిగిందండి. కాబట్టి వారి యొక్క క్యాస్ట్ వైజ్ ఇవ్వకుండా అదర్స్ అనే పేరుతోటి 5247 అంటే 5247 ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి వారి దగ్గర ఉండగా, 2వ స్థానంలో ఎస్సీ వర్గం వారు, 3వ స్థానంలో ఎస్టీ వర్గం వారు, 4వ స్థానంలో ఇన్స్టిట్యూషనల్ అంటే ఇతర సామాజిక సంస్థల వద్ద 0.2 ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఉండడం జరిగాయి. మనకు డిజిట్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ల్యాండ్ హోల్డింగ్స్కు సంబంధించి వరుస క్రమం అడుగుతాడు కాబట్టి మొదటి స్థానంలో ఇతరులు, 2వ స్థానంలో ఎస్సీలు, 3వ స్థానంలో ఎస్టీలు, 4వ స్థానంలో ఇతర సామాజిక సంస్థలని గుర్తుంచుకోండి. ఇక జిల్లాల వారీగా సగటు కమతం కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సగటు కమత పరిమాణం అనేది 2015-16లో 1 హెక్టార్ అనేది ఉండడం జరిగింది. అదే 2021-22 నాటికి 0.89 హెక్టార్లకు పడిపోవడం జరిగిందండి. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో 2021-22 ఆధారంగా ఉన్నటువంటి సగటు కమత పరిమాణం ఎంత అంటాడు? 0.89 అని 0.89 హెక్టార్లని గుర్తుంచుకోండి. అయితే అత్యధికంగా సగటు కమత పరిమాణం అధికంగా ఉన్నటువంటి జిల్లాలను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో ఆదిలాబాద్, 2వ స్థానంలో ఆసిఫాబాద్, 3వ స్థానంలో భద్రాద్రి, 4వ స్థానంలో జోగులాంబ గద్వాల అండి. ఈ యొక్క కమతాలను కనుక పరిశీలిస్తే మొదటి 3 స్థానాలలో అత్యధికంగా అటవీ ఉన్నటువంటి జిల్లాలని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి అండి. 4వ స్థానంలో జోగులాంబ గద్వాల ఉండడం జరిగింది. ఇక అత్యల్పంగా సగటు కమత పరిమాణం తక్కువ ఉన్న జిల్లాలలో మొదటి స్థానంలో మెదక్, 2వ స్థానంలో కామారెడ్డి, 3వ స్థానంలో వరంగల్, 4వ స్థానంలో కరీంనగర్, 5వ స్థానంలో హన్మకొండ ఉండడం జరిగింది. ఈసారి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఎగ్జామినర్ వ్యవసాయానికి సంబంధించి కరెంటు డేటా అడగాలంటే మనకు ఒకటి వచ్చేసి కమతాల పైన అడగవచ్చు, రెండవది వచ్చేసి భూ కమతాల యొక్క తీరు పైన అడగవచ్చు, లేదా పంటల యొక్క ఉపరంగాల యొక్క సహకారం పైన ప్రశ్న అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడింటిని చూసుకొని వెళ్ళండి. కంపల్సరిగా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది.
ఇక వర్షపాతం అండి, తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా కురిసేటువంటి వర్షపాతం వచ్చేసి 919 మిల్లీమీటర్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 919 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం అనేది కురిసేది. అయితే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఈ యొక్క వర్షపాతం అనేది ఏకంగా 8% అనేది ఎక్కువగా కురవడం జరిగింది. అంటే సాధారణ వర్షపాతం కన్నా 8% అధికంగా కురిసి మొత్తంగా 994.8 మిల్లీమీటర్ల వర్షం అయితే కురవడం జరిగింది. ఈసారి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక సేద్యం విస్తీర్ణం అండి, తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సేద్యం విస్తీర్ణం కనుక చూసుకుంటే 2021-22లో కనుక పరిశీలిస్తే వానాకాలంలో 142 లక్షల ఎకరాల భూమిని సాగు చేయగా, యాసంగిలో 56 లక్షల ఎకరాలను సాగు చేయగా, ఏకంగా 2021-22లో 198 లక్షల ఎకరాలను సాగు చేయడం జరిగింది. అదే 2022-23 సంవత్సరాన్ని కనుక పరిశీలిస్తే వానాకాలంలో 147 లక్షల ఎకరాలను, యాసంగిలో 75 లక్షల ఎకరాలను, ఓవరాల్గా మొత్తంగా 222 లక్షల ఎకరాల భూమిని సాగు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2022-23 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో సేద్యం విస్తీర్ణం యొక్క భూమి ఎంతగా ఉంది అంటాడు, 222 లక్షల ఎకరాలండి. అందులో వానకాలం అయితే 147, అదేవిధంగా యాసంగి అయితే 75 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 2022-23 బాక్స్లో చెప్పినటువంటి అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2022-23లో తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవసాయ ఉత్పత్తి మొత్తంగా ఎంతగా ఉంది అంటే 414 లక్షల మెట్రిక్ టన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూసుకోండి, 2022-23లో తెలంగాణ యొక్క వ్యవసాయ ఉత్పత్తి ఎంత అంటాడు, 414 లక్షల మెట్రిక్ టన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అర్హతలను 2024 జూలై 15వ తేదీ నాడు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం వడ్డీతో సహా 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క రుణమాఫీ వర్తించాలంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారు డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే రైతులు 2 లక్షల వరకు అప్పును తీసుకున్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మార్గదర్శకం సంబంధించి డేటు ఏ లోపు నుంచి ఏ లోపు వరకు తీసుకున్నటువంటి రైతులు అర్హులు అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి మరొక పంట వచ్చేసి ఉద్యానవన పంటలండి. ఈ ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణం పైన డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, 2022-23 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణం వచ్చేసి 12.12 లక్షల ఎకరాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్యానవన పంటల విస్తీర్ణం ఎంత అని డైరెక్ట్ అడగవచ్చు. 12.12 లక్షల ఎకరాల విస్తీర్ణం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ 12.1 లక్షల ఎకరాలలో మొత్తంగా వచ్చినటువంటి ఉత్పత్తిని కనుక చూసుకుంటే 53.06 లక్షల మెట్రిక్ టన్స్ అండి. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. 53.06 LMT అని గుర్తుంచుకోండి. అయితే ఇక ఉద్యానవన పంటల్లో అత్యధికంగా ఏ రకమైనటువంటి పంటలను పండిస్తున్నారంటే ఒకటి వచ్చేసి ఫ్రూట్స్ అండి, రెండవది వచ్చేసి వెజిటేబుల్స్, మూడవది వచ్చేసి స్పైసెస్, నాలుగవది వచ్చేసి ప్లాంటేషన్ అగ్రోఫారెస్ట్రీ అండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణంలో అత్యధికంగా పండించే పంటల్లో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండగా, రెండవ స్థానంలో వెజిటేబుల్స్ ఉండగా, మూడవ స్థానంలో స్పైసెస్ అండి, నాలుగో స్థానంలో ప్లాంటేషన్ అగ్రోఫారెస్ట్ అనేది ఉండడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి పంట అయినటువంటి ఆయిల్ ఫామ్ సాగుపైన ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత అయితే కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3.125 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆయిల్ ఫామ్ సాగును అనేది 2025-26 సంవత్సరం నాటికి 16.25 లక్షల ఎకరాలకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం 2021-22లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ సంస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇది ఏర్పాటైన తర్వాత గతంలో ఆయిల్ ఫామ్ సాగు అనేది 4 జిల్లాలకే పరిమితం కాగా ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయిల్ ఫామ్ పంటలని
పండించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక రంగం అండి, వ్యవసాయ రంగానికి అనుబంధ రంగంలో మరొక అనుబంధ రంగం పశు సంపద అండి. అలాంటి పశు సంపదకు సంబంధించి 20వ గణనకు సంబంధించినటువంటి అంశాలను సర్వేలో పేర్కొన్నారు. కాబట్టి 20వ పశు గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ రకమైనటువంటి పశువులు ఉన్నాయి అని కూడా ప్రశ్న అడగవచ్చు. కాబట్టి మొదటి స్థానంలో షిప్స్ అండి, అంటే గొర్రెలు అనేవి అధికంగా ఉండడం జరిగింది. దాదాపుగా 190.63 లక్షల గొర్రెలు ఉండగా రెండవ స్థానంలో మేకలు, మూడవ స్థానంలో ఆవులు, 4వ స్థానంలో గేదెలండి. వీటికి సంబంధించి డిజిట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదండి. అవి ఎక్కువగా ఏవేవి ఉన్నాయో వాటి యొక్క వరుస క్రమం అడుగుతాడు. కాబట్టి మొదటి స్థానంలో గొర్రెలు, రెండవ స్థానంలో మేకలు, మూడవ స్థానంలో ఆవులు, 4వ స్థానంలో గేదెలు ఉండడం జరిగాయి. మొత్తంగా పశువుల సంఖ్య ఎంత అంటాడు, 326.39 లక్షలండి. ఇది ఎక్స్పెక్ట్ చేసేటువంటి డిజిట్ అండి. కాబట్టి 326.39 లక్షల పశువులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉండగా అత్యధికంగా ఉన్నటువంటి 4 రకాల పశువుల సంఖ్యను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణకు సంబంధించి మరొక ఉపరంగం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మత్స్య సంపద. ఈ మత్స్య సంపద ఇటీవల కాలంలో ఈ యొక్క మత్స్య సంపదపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దృష్టినైతే కేంద్రీకరించింది. అయితే 2022-23లో తెలంగాణలో చేపల ఉత్పత్తి అనేది 4,24,327 ఉండగా 2023-24 వచ్చేసరికి 4,39,513కు పెరగడం జరిగింది. అంటే 3.58% అనేది చేపల ఉత్పత్తి అనేది మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది పెరిగిందండి. ఇక రొయ్యల ఉత్పత్తి కనుక చూసుకుంటే 2022-23లో 14,142 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా 2023-24 వచ్చేసరికి 16,532 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం జరిగింది. దాదాపుగా ఎంత పెరిగిందంటే 16.90% అనేది పెరగడం జరిగిందండి. కాబట్టి ఈ డిజిట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కానీ వాటి యొక్క వృద్ధి రేటు పైన ప్రశ్న అడగవచ్చు. కాబట్టి చేపల ఉత్పత్తికి సంబంధించి 3.58 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రొయ్యల ఉత్పత్తికి సంబంధించి 16.90 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే మత్స్యకారునికి సంబంధించి ప్రమాద బీమాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. అలా మత్స్యకారుడు కనుక ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి 5 లక్షల రూపాయలు, ఒకవేళ పాక్షిక అంగవైకల్యం కనుక సంభవిస్తే 2.5 లక్షలు, ఒకవేళ అతడు కనుక ఆసుపత్రిలో కనుక చేరితే అతనికి 0.25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి హరితహారం పేరునే ప్రస్తుతం వన మహోత్సవం పేరుగా మార్చడం జరిగింది. రాష్ట్ర విస్తీర్ణంలో 24% ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని 33%కి పెంచాలనేటువంటి ఒక లక్ష్యాన్ని అయితే పెంచుకోవడం జరిగింది. అందుకోసం ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022-23లో 1954 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే అనుకున్న లక్ష్యం కన్నా కూడా ఎక్కువగానే సాధించారండి. 2293 లక్షల మొక్కలను నాటడం జరిగింది. 2023-24లో 1929 లక్షల మొక్కలను నాటాలనుకుంటే 1807 లక్షల మొక్కలను మాత్రమే నాటడం జరిగిందండి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం జరిగింది. అయితే ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. 2024-25లో మొత్తంగా 2,002 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ డిజిట్ని గుర్తుంచుకోండి. 2,002 లక్షల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో 1,009, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పరిధిలో 637, అటవీ శాఖ ఆధ్వర్యంలో 134 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పట్టణాభివృద్ధికి సంబంధించి 1,009 లక్షల మొక్కలు, గ్రామీణాభివృద్ధి వారి యొక్క ఆధ్వర్యంలో 637 లక్షల మొక్కలు, అటవీ అభివృద్ధి స్థానంలో 134 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా అయితే 2,002 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్రీ అండి. అర్బన్ అనేది ఇటీవల కాలంలో తరచుగా వాతావరణ మార్పులకు లోనవుతుంది. విపరీతమైనటువంటి పొల్యూషన్ అనేది పెరుగుతున్న తరుణంలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నాణ్యమైనటువంటి గాలిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్రీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందండి. మొత్తంగా 109 ప్రదేశాలలో అర్బన్ ఫారెస్ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో హెచ్ఎండిఏ పరిధిలో 59, అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి అవతల 50
అర్బన్ ఫారెస్ట్రీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రస్తుతంగా 73 పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే 73 పార్కులు అనేవి ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగి మొత్తం ఎన్ని అర్బన్ ఫారెస్ట్రీ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం అని అడగవచ్చు. కాబట్టి 109 అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇటీవల కాలంలో అడవుల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో అడవుల పెంపకం నిధిని అత్యధికంగా ఖర్చు చేసిన జిల్లాలు ఏవి అని, అత్యల్పంగా ఖర్చు చేసిన జిల్లాలు ఏవి అని అడగవచ్చు. కాబట్టి కంపా అని పిలుస్తున్నామండి. అందులో భాగంగా ఖమ్మం, ఆదిలాబాద్ అనేవి మొదటి 2 స్థానాలలో, 3వ స్థానంలో జయశంకర్, 4వ స్థానంలో సూర్యాపేట ఉండడం జరిగాయి. అదే అడవుల పెంపకం నిధిని తక్కువగా ఖర్చు చేసిన జిల్లాలలో సంగారెడ్డి, మంచిర్యాల్, జగిత్యాల, నిర్మల్ అనేవి ఉండడం జరిగింది. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అత్యధికం అంటే మాత్రం ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్, సూర్యాపేట అని గుర్తుంచుకోండి. అత్యల్పం అంటే మాత్రం సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వన్యప్రాణులను సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో వన్యప్రాణుల అభయారణ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 9 అభయారణ్యాలు అనేవి ఉండడం జరిగాయి. వాటి యొక్క విస్తీర్ణం కనుక పరిశీలిస్తే తెలంగాణలో 9 అభయారణ్యాల విస్తీర్ణం 5672.87 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. తెలంగాణలో మొత్తంగా 9 అభయారణ్యాలు ఉండగా వాటి యొక్క విస్తీర్ణం ఆధారంగా మొదటి 4 స్థానాలలో మొదటి స్థానంలో అమ్రాబాద్, 2వ స్థానంలో కవ్వల్, 3వ స్థానంలో పాకాల, 4వ స్థానంలో కిన్నెరసాని అభయారణ్యాలు అనేవి వాటి యొక్క విస్తీర్ణం ఆధారంగా తెలంగాణలో మొదటి 4 స్థానాలను ఆక్రమించడం జరిగాయి. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య వచ్చేసి 3 జాతీయ పార్కులు ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి మహావీర్ అండి, 14.59 స్క్వేర్ కిలోమీటర్స్తో మొదటి స్థానంలో, అంటే అతిపెద్ద జాతీయ పార్కుగా తెలంగాణలో ఉండగా, 2వ స్థానంలో మృగవని, 3వ స్థానంలో కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కులు అనేవి ఉండడం జరిగాయి. వీటి యొక్క 3 జాతీయ పార్కుల యొక్క విస్తీర్ణం కనుక పరిశీలిస్తే 19.61 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోండి. ఇక చివరి అంశం అండి, వ్యవసాయానికి సంబంధించి మనిషి వన్యప్రాణులకు సంబంధించి సంఘర్షణ అండి. మానవ వన్యప్రాణుల సంఘర్షణను కనుక పరిశీలిస్తే వన్యమృగాల దాడిలో కనుక ఒక వ్యక్తి కనుక మరణిస్తే అతడికి గతంలో 5 లక్షల వరకు నష్టపరిహారం అనేది అందించడం జరిగింది. కానీ అలాంటి నష్టపరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం 10 లక్షలకు పెంచడం జరిగిందండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. మానవ వన్యప్రాణుల సంఘర్షణలో కనుక మనిషి మరణిస్తే అతనికి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎంత అని అడగవచ్చు. కాబట్టి 10 లక్షల రూపాయలని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి మనం 2 టాపిక్స్ని కవర్ చేసి కేవలం 32 నిమిషాల లోపు మీకు ఈ వీడియోను ఫాస్ట్గా తీసుకురావడం జరిగింది. ఎవరైతే క్విక్ రివిజన్ పేరిట వీడియో చూస్తున్నారో వారికి చాలా చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. తర్వాత పరిశ్రమల రంగానికి సంబంధించి పూర్తిగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జస్ట్ ఇది క్విక్ రివిజన్ పేరిట మాత్రమే ఇది మీకు ఉపయోగపడుతుందండి. ఎవరైతే పూర్తిగా దీనికి సంబంధించిన డాటా కావాలి అనుకుంటే మన ఛానల్లోనే దాదాపుగా 43 నుంచి 44 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ను కనుక చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.